గాయ్స్ ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 చూడకపోతే చూడండి. ఈ జాయింట్ ఎలా చేయాలో చూపించాడు. ఇలా ఎప్పుడు టాకా పెట్టకూడదు, బెవిల్ కొట్టాలి ప్రాపర్గా. ఇది రాంగ్ వే. నీట్గా ఎరగొట్టి బెవిల్ కొట్టాడు. ప్లేట్కి మెయిన్ పీస్కి జాబ్కి బెవిల్ కొట్టి, తర్వాత నేను తయారు చేసిన పైప్ ప్లేట్కి కూడా బెవిల్ కొట్టి నీట్గా గ్రైండింగ్ చేసి మనోడు దాన్ని ఫిటప్ చేశాడు. ఆ కింద పైప్ కూడా సపోర్ట్ పెట్టాడు రెండింటి మధ్యలో, అంటే బెండ్ అవ్వకుండా ఉండడానికి. చూసారా? తర్వాత వెల్డింగ్ రాడ్తో నీట్గా స్ట్రైట్గా ఉందో లేదో చూసిన తర్వాత ప్రాపర్గా వెల్డింగ్ కొట్టాడు. నెక్స్ట్ వెల్డింగ్ కొట్టాడు. ఇలా వెర్టికల్ పెట్టి వెల్డింగ్ కొట్టకూడదు, బెండ్ అయిపోతుందని చెప్తున్నాడు. దాన్ని ఫ్లాట్గానే పైనుంచి కొట్టి నీట్గా వెల్డింగ్ కొట్టిన తర్వాత ఇది 6013 వాడాడు. రూల్ గా 7018 వాడాలి. నీట్గా చెప్పింగ్ చేసి మొత్తం వెల్డింగ్ చూస్తే వెల్డింగ్ కూడా బాగా చేశాడు. ఇలాంటి ఫ్యాబ్రికేషన్ వీడియోస్ ఇంకా నేను పెడుతూ ఉంటాను. ఇంకా ఫ్యాబ్రికేషన్ క్లాసెస్ వీడియోస్ కూడా పెడతాను. పైపింగ్, స్ట్రక్చర్ వర్క్ మీకు ఏమైనా నచ్చితే అలాంటివి కావాలనుకుంటే కామెంట్ చేయండి. దాన్ని